ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ పరిణామం రాష్ట్ర భద్రతా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 30 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో చేరేందుకు సిద్దమయ్యారు. వీరంతా నేడు డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోనున్నారు. అయితే ఈ సరెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను, లొంగిపోయిన వారి వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించనున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, నగదు, పురస్కారాలు, ఇతర ప్రోత్సాహకాలను అందజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెరగడం, ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై వీరు లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మార్చి 31నే కేంద్రం విధించినటువంటి డెడ్ లైన్ ముగిసింది. డెడ్ లైన్ ముగిసిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యి ఇంకా అడవులలో ఎవరు మావోయిస్టులు తలదాచుకున్నారు, ఇప్పటి వరకు లెక్కల ప్రకారంగా లొంగిపోయినటువంటి దళ కమాండర్లు, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారనే దానిపై కూడా ఫోకస్ చేసి త్వరలో పెద్ద మొత్తంలో ఆపరేషన్ చేపట్టబోతా ఉంది. ఒక పక్క ఆపరేషన్ ఈ విషయంలో కొనసాగుతున్నప్పటికీ మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు అందరూ కూడా ప్రాణాలను రక్షించడం కోసం వారు ఇష్టం ఉన్నటువంటి రాష్ట్రాల్లోకి వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ విషయంలో వారందరూ కూడా ఆకర్షితులయ్యి ఒకరొకరుగా లొంగిపోతా ఉన్నారు. ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు తాజాగా మరో 30 మంది కేంద్ర రాష్ట్ర సభ్యుల్లో కీలక బాధ్యత పోషించి ఎన్ని రోజుల పాటు అడవులో ఉన్నటువంటి మరో 30 మంది మావోయిస్టులు ఈ రోజు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతా ఉన్నారు. మావోయిస్టు పార్టీ పిఎల్జిఏ డిప్యూటీ కమాండర్ గా ఉన్నటువంటి సోది కేశాలు అలియాస్ మల్లా ఈ రోజు లొంగిపోబోతా ఉన్నాడు. కేశాలతో పాటు మరో 30 మంది మావోయిస్టు తెలంగాణ పోలీసుల ముందు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మావోయిస్టు నేత హిడ్మా పిఎల్జిఏను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బట్సే దేవాకు డిప్యూటీగా కేశవులకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే పిఎల్జిఏ కమాండర్ దేవా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సోది కేశవులు ఇతను బెటాలియన్ కు డిప్యూటీగా కేశవులు బాధ్యతలు తీసుకున్న తర్వాత బడ్సే దేవా తర్వాత అతను అందుబాటులో ఉన్నా లేకపోయినా, అతను ఈ ఆపరేషన్స్ కి ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా డిప్యూటీ హోదాలో ఉన్నటువంటి కేశాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా కొన్నిసార్లు అనేక అటాక్స్ జరిగాయి అటు పోలీసుల పైన, సాధారణ ప్రజల పైన అంటూ మాత్రం అతని పూర్తి రికార్డ్స్ అంతా కూడా పోలీసులు సేకరించడం జరిగింది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కర్రెగుట్టల వైపు వచ్చినటువంటి 30 మంది మావోయిస్టులు ములుగు, భూపాలపల్లి మీదుగా తెలంగాణ పోలీసుల వద్దకు చేరి తాము లొంగిపోతా ఉన్నాము, తమకు ఈ అడవుల నుంచి విముక్తి కల్పియండి, మేము కూడా సాధారణ ప్రజల్లాగా జనజీవ స్రవంతిలో కలిసిపోతా ఉన్నాము, మా కుటుంబాలని కలిసే అవకాశాన్ని కల్పియండి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ మాకు ఇవ్వండి, మాపై ఉన్నటువంటి రివార్డ్స్ డబ్బులు మాకు అందజేయండి అంటూ కూడా ఈ 30 మంది మావోయిస్టులు మొర పెట్టుకోవడంతో రవితేజ మొత్తం 30 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలుస్తుంది. లొంగిపోయిన వారిలో కీలక నాయకులు ఎవరైనా క్యాడర్ సభ్యులు ఉన్నారా? దీంట్లో కీలకంగా మావోయిస్టు పార్టీ పిఎల్జిఏ డిప్యూటీ కమాండర్ గా సోది కేశాలు అలియాస్ మల్లు కీలకమైనటువంటి సభ్యుడు. గతంలో గెరిల్లా ఆర్మీకి ఎవరైతే అగ్రనేతగా పనిచేసినటువంటి హిడ్మా, ఆ తర్వాత డిప్యూటీ నేతగా కేశాలు చాలా రోజులుగా ఈ మల్లు అనే వ్యక్తి మావోయిస్టులకు పనిచేశాడు, అనేక ఆపరేషన్ చేశాడు, అనేక మంది పోలీసులను మట్టుబెట్టాడు, కనీసం 30 ఏళ్ల పాటు జనజీవన స్రవంతిలో కలిసేటువంటి ప్రయత్నాలు చేశారు. తన ఊరి నుంచి అక్కడ ఈ విప్లవానికి తను ఆకర్షితుడై తిరిగి అడవిలోకి వెళ్లి అనేక ఆపరేషన్స్, ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి అనేక ఆపరేషన్స్ లో వ్యక్తులను మట్టుబెట్టి పోలీసులను మట్టుబెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ కమాండర్ గా సోది కేశవులు రికార్డ్స్ లో అనేక ఆపరేషన్స్ సాగినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ పిఎల్జిఏ డిప్యూటీ కమాండర్ గా సోది కేశవులు, తర్వాత మరో 30 మంది ఈ హిడ్మా లిస్ట్ లో వీళ్ళంతున్నారు, హిడ్మాతో కలిసి పనిచేశారు. హిడ్మా ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా, కేశాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా
ఇన్ని రోజుల పాటు ఈ మావోయిస్టు పార్టీ రన్ అయింది. ఆ కీలక దళ సభ్యులంతా కూడా ఈ రోజు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోబోతా ఉన్నారు. అధికారికంగా డీజీపీ 30 మంది లొంగుబాటు పైన ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది, దాని గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి వివరాలు మీడియా ముందు వెల్లడించబోతా ఉన్నారు. స్పందన.